పేర్ని నాని ఏమన్నాడు తెలుసా? ఆ ఊర్లో ఒకటే రజక కుటుంబం ఉందండి. కాబట్టి ఆ రజక కుటుంబం ఆయన్ని అలా చేస్తారా అండి అన్నాడు. మరి రజక కుటుంబం కాబట్టి రజక కుటుంబమనో, కమ్మ కుటుంబమనో, కాపు కుటుంబమనో, రెడ్డి కుటుంబమనో ఉంటాయా అండి? అంటే ఈ రకంగా మాట్లాడే వాళ్ళకి ఆ రకమైన అర్హత ప్రమాణాలు ఉంటాయా? ఎవడైనా ఒకటే గదా! ఇట్లా నీచమైన భాష వాడేవాడి పట్ల కులం చూసి మనం వదిలేస్తామా? ఒకవేళ పేర్ని నాని గారే ఉన్నారు. ఇలాగే జరిగింది. ఒక రజక కుటుంబం వ్యక్తి ఇలా పేర్ని నాని గారిని తిట్టారు. తిడితే, "అబ్బా! వినసొంపుగా ఉంది సార్. తిట్టండి. మీరు రజక కుటుంబం గదా! తిట్టండి సార్" అంటాడా? లేదు. దళిత కుటుంబం వచ్చి ఒక చెంప మీద చల్మని ఒకటిస్తాడు పేర్ని నానిని. "అబ్బా! భలే కమ్మగా ఉంది సార్ మీరు కొడుతుంటే. ఇక్కడ కొట్టండి సార్. సార్ మళ్ళీ కొట్టండి సార్. చావ కొట్టండి సార్. మీరు దళిత కుటుంబం కాబట్టి మీరు కొట్టండి సార్" అంటాడా? అనడు గదా! సహజంగా నేరాలు చేసే వాళ్ళకి, తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళకి కులం ఉంటదా అండి? కులం రెచ్చగొడతామా? తప్పు కదా అది. ఆ కులాన్ని రెచ్చగొడతామా? ఆ కులానికి ఆపాదిస్తామా? ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ తప్పుని కులానికి ఆపాదిస్తామా? ఆపాదించం గదా! ఆ కులపోడు తప్పు చేసాడు అనకూడదు గదా! తప్పు గదా అది. కాబట్టి నేనేమంటున్నానంటే వ్యక్తుల చేసే తప్పులకు కులాన్ని అడ్డు పెట్టడం తప్పు.